మనము ముందుకొచ్చి మాట్లాడినప్పుడు మొదటి దశలోనే మనం అటాక్ చేయకుండా కొద్ది జాగ్రత్తగా వ్యవహరిస్తూ మన సమస్యను పరిష్కరించే దిశలో ముందుకు పోతే చాలా బాగుంటుంది. నో డౌట్ ఆయన మనసులో ఉన్నాయి అన్నీ చెప్పిండు. ఇప్పుడు కంచెయ్య గారి గురించి కూడా బాగా ప్రస్తావించిండు, చాలా సంతోషం. నేనేమంటున్నా అంటే ఇంతకుముందు నేను జెన్జీ పిల్లలకు జియో నంబర్లు చెప్పి ముందుకొచ్చి కొట్లాడాలన్నా కదా, ఇప్పుడు ఏ కంచెయ్య గురించి అయితే ఆయన చెప్పిండో అట్లాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి వాళ్ళు దీన్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకుపోతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సజీవంగా ఉండి అంత మేధస్సు ఉండి అంత పోరాట పటిమ ఉండి దాన్ని ఇట్లాంటి టైంలో లేకుంటే ఇంకెప్పుడు ఉపయోగిస్తారనేది నా ఆవేదన. కాబట్టి అట్లాంటి మేధావులు, ప్రొఫెసర్లు, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గూడ్లకి వెళ్ళి బయటికి రావాలి. మీ ఆస్తిని, మీ సంక్షేమాన్ని, మీ అభివృద్ధిని మీరు మనస్ఫూర్తిగా ఏ ఒత్తిడులకు లొంగకుండా ముందుకొచ్చి ఒక ధిక్కార స్వరంతో మీరు సాల్వ్ చేయండి. మీరు ప్రభుత్వంతో డైరెక్ట్గా కూడా మాట్లాడి ఈ గద్దర్ అవార్డులు అనేది గద్దర్ గురించి ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అదేదో మీ జాతి భూమి గురించి కూడా అట్లాంటి వాయిస్లు ఇచ్చి మీరు ప్రభుత్వంతో నేరుగా మాట్లాడితే వీళ్ళకి ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకునే అవసరం ఉండదు. నేననేది ఏంటంటే మన జాతి అభివృద్ధి, మన పిల్లల సంక్షేమం కంటే పెద్దది. మిగతా అంశాలన్నీ సెకండరీ, మనకు ఇది ప్రథమంగా ముఖ్యం. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ వీళ్ళది ఏమున్నా కూడా బీసీకి సంబంధించిన మేధావులు, పెద్ద మనుషులందరూ కూడా కనపడి ఈ పోరాటం చేసే యువకులు ఎవరైతే నా పక్కన ఉన్నారో వీళ్లతో పాటు మీరుండాలి. ఇప్పుడు నేనేదో న్యూట్రల్ ఉద్యమకారుని కాబట్టి నన్ను పట్టుకొచ్చుకున్నారు వాళ్ళు, అది సంతోషం, కాదని కాదు. నాకు ఎవరితో కూడా వ్యక్తిగతంగా నాకు మనస్పర్ధాలు లేవు, నాకు ఎవరితో కక్షలు లేవు, ఏం లేవు. కానీ నేను చూసింది టెక్నికల్, జీవోలు చదివినా, మెమో చదివినా, అక్కడ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అనేది పసిగట్టిన. ఆ ఉల్లంఘనల మీద ఏదేమైనా ఒక తెలంగాణ భూమి పుత్రుడుగా ఇక్కడ కమిట్ అయినాం కాబట్టి మీరు వస్తారో రారో ఎటుపోతారో మాకు తెలియదు. కానీ నేను ప్రభుత్వానికి అయితే కోరుకుంటున్నా, అది ఏ లెవెల్కైనా పోనీ. కానీ ఇప్పుడు మేము కమిట్ అయినాం కాబట్టి ఈ జాతులకు అండగా ఉండి ఆ భూములను వేస్ట్ కాకుండా అయితే మేము చూసుకుంటాం. ఈ పోరాటానికి పెద్ద మనుషులు అందరు కూడా వస్తే మీ గౌరవం, మీ హుందాతనం మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాము.